మెగా డిఎస్సి 2025లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ చేస్తున్న దీక్షా శిబిరాల్లో ఎక్కడా యువత కనిపించడం లేదని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా టీచర్ల పోస్టులు భర్తీ చేస్తే ఏడాది తర్వాత విమర్శలు చేయటం ఏంటని ప్రశ్నించారు. 5 ఏళ్ల పాలనలో ఒక్క ఉపాధ్యాయ పోస్టును వైసీపీ భర్తీ చేయలేదని మండిపడ్డారు. కర్నూలులో ఉపాధ్యాయులు చేసిన ప్రదర్శనను చూసైనా వైసీపీ నేతలు బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. డిఎస్సి మీద నిరాహార క్యాంపు చూసా, అక్కడ ఎవరు జెన్జీలు కనపడలే. జెన్ ఎఫ్లు కనిపించారు, జెన్ జిఎఫ్లు కనిపించారు. అంటే జెన్ ఫాదర్స్ కనిపించారు, జెన్ గ్రాండ్ ఫాదర్స్ కనిపించారు. జెన్జీలు ఎక్కడా కనపడలే. ముసిలి కట్టను వేసుకొని మేము జెన్జీలు అని చెప్పేసి ఆడ నిరాహార దీక్షలు ప్రొటెస్టులు చేస్తుంటే నవ్విపోతారయ్యా. అందుకే నిన్న కర్నూలులో మీ చెంపలు పగలగొట్టారు. అసలు ఆ కోట మీద వేల మంది రాయలసీమ నుంచి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఇచ్చిన ప్రొటెస్ట్ మీకు ఇంకా ఇప్పటికన్నా బుద్ధి రావాలా? అరే, ఒక 16,400 మందికి ఉద్యోగాలు ఇస్తే 1.5 సంవత్సరం తర్వాత మీరేంది నిరాహార దీక్షలు చేసేది? కర్నూలు పరిస్థితి రాష్ట్రం అంతా వచ్చే తిరుగుబాటు మీకు ఎదుర్కోబోతుంది. మళ్ళీ నవంబర్ డిసెంబర్లో మళ్ళీ డిఎస్సి వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి వస్తుంది. అందుకని సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు వైసీపీకి రాష్ట్రంలో ఏర్పడింది.